జీఎస్టీ తగ్గింపుతో పేదలకు భారీ లబ్ధి జరిగినట్లు బీజేపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకునేందుకే జీఎస్టీ విషయంలో మోదీ సర్కార్ వెనక్కి తగ్గిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చర్యలతో తెలంగాణకు దాదాపు 7,000 కోట్ల నష్టం జరుగుతుందని ఆరోపించారు. ఈ నష్టాన్ని పూడ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ఎలా పూడుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు 8 సంవత్సరాలుగా జీఎస్టీ పేరు మీద భారత ప్రజలు దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ 100 ఇంచుల దానికి 1,50,000 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కార్లకు సంబంధించి 5 లక్షలు 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జీఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడీ పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణకు ఇవాళ ఈ జీఎస్టీ తగ్గించిన పేరు మీద 7,000 కోట్ల రూపాయల నష్టం వస్తూ ఉంది పన్ను రూపంలో. రైట్, మరి పేద ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా? పేద ప్రజలకు ఎంతవరకు జరుగుతుంది? దాని గురించి ఆలోచన చేసేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైతే వాళ్ళే, ఈ దేశం ఒక రాష్ట్రాల కూడికకు సంబంధించి ఒక రాష్ట్రాలకు సంబంధించినటువంటి 29 రాష్ట్రాలతో ఉన్నటువంటి దేశం ఇది. ఫెడరల్ సిస్టంలో ఉన్నాం మనం. 7,000 కోట్ల నష్టానికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఏ విధంగా తెలంగాణను ఆదుకోవడం